అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. తానా సభలు అని చెప్పి నాతో అబద్ధం చెప్పి అమెరికా దాకా తీసుకొస్తారండి. అయితే ఇక్కడ చూస్తే అవి తానా సభల్లా కనిపించట్లేదు, అవి ఏం సభల్లా కనిపిస్తున్నాయి అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. ఇప్పుడైతే నేను అమెరికాలో ఉన్నాను, మిచిగన్ సిటీలో ఉన్నాను. దాదాపుగా 12,000 కిలోమీటర్లు ఎంతో దూరం వచ్చేసాను నేను. ఇక్కడ దాకా రావడానికి, ఖండాలు దాటి సముద్రాలు దాటి నేను ఇక్కడ దాకా రావడానికి తానా సభ్యులే దానికి కారణం. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నిన్న ఒక సభ జరిగిందండి, ఒక చిన్న మీటింగ్ జరిగింది. ఏంటి ఆ మీటింగు అంటే, నాతో అయితే తానా సభ అనే చెప్పి తీసుకెళ్లారు. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ చాలామంది మాట్లాడారు. నేను చాలామందితో మాట్లాడాను, నన్ను చాలామంది పలకరించారు, నన్ను చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకున్నారు. అయితే అక్కడ నేను గమనించిన ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఇది తానా సభలు కాదు, ఇవి తెలుగు ఛాంపియన్స్ సభలు. ఇది నేను వాళ్ళని ఏదో అప్రిషియేట్ చేయడానికో పొగడ్డానికో మాట్లాడుతున్నా కాదండి. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను గమనించిన అంశాలు ఇవి. అయితే ముందుగా నన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి ఒక 4 సభ్యుల బృందం చాలా కష్టపడ్డారు, చాలా అహర్నిశలో నా గురించే పనిచేశారు. పాపం వాళ్ళు నిజానికి చాలా పెద్ద ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు. అయినా కానీ ఒక వాట్సాప్ గ్రూప్ వేసి ప్రతి ఇంచు నేను అమెరికాలో దిగే వరకు వాళ్ళు నా మీద చూపించిన కేరు నిజంగా నేనైతే మెస్మరైజ్ అయిపోయాను. ఎందుకంటే నా మీద అంత చూపించాల్సిన అవసరం లేదు వాళ్ళకున్న స్థాయికి. వాళ్ళ ముఖ్యంగా ఈ 4 గ్రూప్ సభ్యులు నవీన్ చౌదరి అన్న, పాటూరి, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. సొంత తమ్ముడు కన్నా ఎక్కువ కేర్ చూపించున్నాను ఇక్కడ దాకా తీసుకురావడానికి. అలాగే రాంప్రసాద్ గారు, చిలుకూరు రాంప్రసాద్ గారు, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంత అగ్రరాజ్యంలోకి నన్ను, ఒక సాధారణమైన వ్యక్తిని ఇక్కడ దాకా తీసుకురావడంలో మీరు చాలా శ్రమపడ్డారు. ఇక మూడోదిగా మా అన్న కళ్యాణ్ అన్న, ఆయన్ని కెనడా కళ్యాణ్ అంటారట, చూడడానికి నాగార్జునగారిలో ఉంటారు. ఆయన నిన్న నన్ను ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి రిసీవ్ చేసుకుని ఇప్పటి వరకు నన్ను రూమ్లో దింపిన దగ్గర నుంచి నేను తిన్నానా ఉన్నానా ఏంటి మొత్తం అంతా కేర్ చూపించేది ఆయనే. ఆయనకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణపతినేని నవీన్ గారికి. ఇక అలాగే కోఆర్డినేటర్ గారు ఉన్నారండి, ఉదయ్ కుమార్ గారు. ఉదయ్ కుమార్ గారు కూడా ఆయనే నాకు లెటర్ ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇంకా అంటే పేర్లు ఒకళ్ళు చెప్పకపోతే బాగోదు కాబట్టి ఇప్పుడు నేను మిగతా అంతా కూడా క్లియర్ కట్ లైవ్ చేస్తాను. అయితే ఇంతకీ నిన్న నేను గమనించింది ఏంటంటే, ఇది తానా సభలు కాదని ఎందుకనంటే అండి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరిని కదిలించినా ఒక్కొక్కరిది ఒక సినిమా స్టోరీ అవుద్దండి. అంటే వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి స్థాయికి ఎదిగారు, ఎలాంటి ఆటుపోట్లు పడి ఇక్కడ దాకా వచ్చారు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క హీరో, ఒక్కొక్క సినిమా అవుతుంది. కొన్ని 100 మంది ఉన్నారు ఈ తానా అనే ఆర్గనైజేషన్లో. వీళ్ళు పైగా ఎవరిని కదిలించిన ఎన్టీఆర్ గారి హయాం నుంచి తెలుగుదేశం పార్టీలో జరిగిన మార్పులు, తెలుగుదేశం పార్టీ తీసుకున్న సంఘ సంస్కరణలు, పార్టీ గురించి అసలు ఒక డిక్షనరీలో ఉన్నారు ఇక్కడ ఎవరిని చూసినా. నిజానికి వీళ్ళు ఎవరు కూడా మళ్ళీ పార్టీలో ఏదైనా పదవులు పొందుతారంటే వీళ్ళు పార్టీలో ఏ పదవులు పొందరు, బికాస్ ఆఫ్ దర్ క్యాస్ట్. ఆ క్యాస్ట్ మీద కూడా, అంటే ఏ క్యాస్ట్ ఏంటనేది ఇక్కడ అమెరికాలో ఉన్నాను మాట్లాడకూడదు, ఇక్కడ రూల్స్ ఎలా ఉంటే తెలియదు నాకు. నేను ఇండియాకి వచ్చిన తర్వాత చెప్తానండి వీళ్ళలో నేను గమనించిన అద్భుతమైన క్వాలిటీస్ ఏంటనేది. వీళ్ళు ఇక్కడ చాలా హ్యాపీగా సెటిల్ అయిపోయి ఉన్నారు. వీళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్ ఎలా పోయినా వీళ్ళకి అనవసరం. నేను చెప్పాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలించినా, కిమ్ వచ్చి పరిపాలించినా వీళ్ళు అసలు పట్టించుకోకర్లే. కానీ సొంత దేశం, సొంత రాష్ట్రం అనే ఆ కన్సర్న్ వీళ్ళలో ఎంతవరకు ఉందంటే, అవసరమైతే కేసులు భరించి మా మొత్తం కెరీర్ నాశనం అయిపోయినా పర్లేదు, మేము కేసులు భరించినా పర్లేదు, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం బాగుపడాలి, అమరావతి మాత్రం బాగుపడాలి, మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి అని వీళ్ళు పడుతున్న తాపత్రయం చూసినప్పుడు అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందండి నాకైతే. నిజం ఎందుకు చెప్తానంటే, నేను చాలా మందితో మాట్లాడాను. వాళ్ళు ఎవరు ఏంటి అనేది వాళ్ళ పూర్తి వివరాలు నాకు తెలియకపోయినా వాళ్ళైతే నన్ను చాలా సింపుల్గా గుర్తుపడేస్తున్నారు. రే తమ్ముడు, నువ్వు అసలు సూపర్ ఫైట్ చేసేవరా నువ్వు రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి అలాగున్న కాలంలో అసలు మాట్లాడాలంటే అసలు మామూలు విషయం కాదు, కానీ చాలా గొప్ప ఫైట్ చేసావు నువ్వు అని చెప్పి. అంటే ఎప్పుడు నామోహం చూస్తుంటారు కదా, ఇప్పుడు అమెరికా వీధులు చూడండి, నేను మాట్లాడుతూ వెళ్తాను, చాలా సూపర్ ఫైట్ చేసావురా తమ్ముడు నువ్వు అని వాళ్ళు అప్రిషియేట్ చేస్తాను. ఇదాన్ని ఇదిగో నాకు ఇచ్చిన హోటల్ ఇదే, ఇందులోనే ఉన్నాను నేను. అసలు ఎక్స్ట్రాడినరీగా అనిపించిందండి వాళ్ళు మాట్లాడుతుంటే. అయితే వీళ్ళ గురించా మనం ఆంధ్రప్రదేశ్లో అన్ని తప్పుడు మాటలు వింటాం, అన్ని ఆరోపణలు వింటాం, ఆ వీళ్ళ గురించా అనిపిస్తుంది మనం అక్కడ చూసిన తర్వాత. నేనైతే చాలా వాటికి ఆధారాలు కూడా తీసుకున్నాను, అవన్నీ కూడా నేను అక్కడికి వచ్చిన తర్వాత క్లియర్ కట్గా వీడియో చేస్తాను. ఈరోజు రేపు కూడా ఉన్నాయండి, మీటింగ్స్ ఉన్నాయి.
ఆ మీటింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంది, నేను దానికి కూడా వెళ్తాను. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ముఖ్యంగా నేను ఎస్సీస్కి చెప్తున్నానండి, దళిత్స్ మనల్ని ఆంధ్రప్రదేశ్లో ఒక కులం మనకి బద్ద శత్రువుని క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆ కులం మన మీద దాడులు చేసిందని, మనల్ని చంపేసిందని చాలా ఇప్పటికింకా ఆ క్రియేషన్ ఇప్పటికింకా జరుగుతూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరో పులివెందుల ఎమ్మెల్యే గారు ఇప్పటికింకా కులం మీద దాడి చేస్తూనే ఉన్నాడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అయితే ఎందుకబ్బాయి ఇప్పుడు అంటే ఎప్పుడో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం జరిగింది ఘోరమే, నేను కాదన్న, ఒక గ్రామంలో జరిగింది. దాన్ని ఇప్పటికింకా మనల్ని మర్చిపోనివ్వకుండా వీళ్ళు ఎందుకు చేస్తారో వీళ్ళ మీద దుష్ప్రచారం అని నేను ఆలోచించినప్పుడు ఇక్కడ వీళ్ళని చూశాక నాకు అర్థమైందండి. ఏంటంటే వీళ్ళ మంచితనానికి ప్రజలు ఎక్కడ కనెక్ట్ అయిపోతారనే భయం. వీళ్ళు చేసే పనులు, ఇప్పుడు వీళ్ళు అమెరికాలో ఉన్నారండి, ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తారు. వీళ్ళు ఒకవేళ ఇండియాకి వచ్చి ₹1 ఇవ్వాలని ఏం రూల్ ఏం లేదు, ఇవ్వకపోయినా ఆవిడ అడిగేది లేదు. కానీ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చింతున్నారు. వీళ్ళు చేసే పనులు చూస్తే జగన్మోహన్ రెడ్డి పావలా చేస్తే ₹2 పావలా ప్రచారం చేయించుకుంటాడు దానికి. కానీ వీళ్ళు కొన్ని కోట్లలో చేస్తున్నారు, ఏ ప్రచారం లేదు. ఎవరన్నా ఒక కులంలో ఒక వ్యక్తి మంచోడు ఉండి ఒక వ్యక్తి ఏదైనా సాధింతే మొత్తం ఆ కులం వాళ్ళందరూ గొప్ప చెప్పుకుంటారు. కానీ వీళ్ళు 99% మంది అందరూ మంచోళ్ళే, 99% మంది చాలా సేవా కార్యక్రమాలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు. కానీ ఎవరో ఒకరు చేసిన తప్పుని కులం మొత్తం మీద ఆపదింతున్నారు. ఆ కులం ఏంటనేది ఈ పాటికి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. వీళ్ళ దళితుల కోసం తీసుకొచ్చిన సంస్కరణలు కూడా నేను అన్ని ఆధారాలతో పరిశీలించాను. నేను అక్కడికి వచ్చిన తర్వాత క్లియర్ కట్గా మీతో మాట్లాడతాను. ఇప్పటిదాకా ఇదే వీధిలో వాకింగ్ చేశాను అటు ఇటు. అయితే ఆ రోడ్డు మాత్రం క్రాస్ చేయలేదండి నేను. ఎందుకంటే వీళ్ళ రూల్స్ అన్నీ చాలా ఎక్కువ రూల్స్ కదా, రోడ్డు క్రాస్ చేస్తే సిగ్నల్ లేకుండా రోడ్డు నడుచుకుంటూ కూడా క్రాస్ చేయకూడదు అంటారేమో అని ఆ రోడ్డు కూడా క్రాస్ చేయలేదు నేను. ఇక లెఫ్ట్లో ఇది వాకింగ్ ట్రాక్ అనుకుంటా. పీస్ఫుల్ కంట్రీ అండి ఇది. అమెరికా అంటే మనం ఏదో అనుకుంటాం కానీ ఇది సిటీ కదా, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అది ఇది అనుకుంటాం కానీ బాబు గ్రీనరీ అసలు అద్భుతం. సరే, నా వాకింగ్ కంప్లీట్ అయిపోయింది. సరే, మీకోసం మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తున్నాను. అయితే ఇది గమనించానండి, నేను గమనించిన విషయాలన్నీ కూడా ఇంకా 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉంటాను నేను. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. తానా అంటే పేరు ఒకవేళ ఇది ఏమని పెట్టారు అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని పెట్టారు. కానీ తెలుగు ఛాంపియన్స్ ఆఫ్ నార్త్ అమెరికా అని పెట్టాలేమో. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టి అగ్రరాజ్యంలో ఉండి ఈ స్థాయిలో వాళ్ళు నిలబడటమే కాదు, చాలామందికి నిలబడే అవకాశాలు కల్పించడం అంటే అదేమో ఆషామాషి విషయం కాదండి. ఇక్కడ నేను చూశాను, వాళ్ళు చెలరైపోతున్నారు, మామూలుగా లేరు అసలు. మన వాళ్ళు వేరే కంట్రీ వెళ్తే కొంచెం ఎలాగైనా సొసోగా ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు అలా లేరు. వీళ్ళు అంటే దేశానికి అమెరికా కోసం కూడా వాళ్ళు పనిచేస్తున్నారు, అమెరికా కోసం కూడా వాళ్ళు విశ్వాసం కలిగి ఉంటారు. కాబట్టి అద్భుతంగా అనిపించిందండి నాకైతే. తానా సభలు కాదండి, ఇది తెలుగు ఛాంపియన్స్ సభలు. వాళ్ళు ఎవరైనా ఏమైనా అంటే అనుకోవచ్చు, వైసీపీ వాళ్ళు నా మీద మామూలుగానే మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో, ఒక కులాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్కి శత్రువులుగా భయంకరంగా చూపించారో, మరి వాళ్ళకి సంబంధించిన వాస్తవాలు నేను ఆధారాలతో బయటపెడతా ఉంటే వాళ్ళు ఏడుస్తారు కదా, కామనే కదా అది. అబద్ధం చెప్పేవాడికి నిజం చెప్పేవాడు అంటే భయం ఉంటుందండి. నేను తీస్తాను, ఇదే పని మీద ఉంటాను నేను. వీళ్ళు ఇప్పటి వరకు చేసిన అబద్ధాలు ఏమైతే అబద్ధ ప్రచారాలు ఉన్నాయో అబద్ధ ప్రచారాలన్నింటినీ కూడా నేను బయటపెడతాను. ఓకేనండి, ఇంకేమైనా ఉంటే మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రోడ్స్ కానీ ఏంటది ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, ఇక్కడ పోలీసులు లేరు, ట్రాఫిక్ సిగ్నలే పోలీసు. ఇంకా పూర్తి వివరాలు మీకు తర్వాత లైవ్లో నేను మీకు తెలియజేస్తాను. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్, జై జై మహాజన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.